వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వైకుంఠ ఏకాదశి వచ్చేస్తోంది కదా, మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటి? మనం ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అంటే బారులు తీరుతూ ఉంటారు, స్పెషల్ గా విష్ణు ఆలయాల్లో చూస్తుంటే ఆ వైకుంఠ ద్వారం వెంబటి వెళ్ళిపోవాలి, దర్శించుకోవాలి, స్వామివారిని చూసేయాలని. అసలు ఒక్కొక్క ఆలయం అలంకరణ ఉంటుంది గురుగారు, వర్ణనాతీతం. సో ఎందుకంత ప్రాధాన్యత ఈ రోజుకి తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. ఇప్పుడు చూడండి, మనం రోజు అదే టెంపుల్కి వెళ్తాం, కానీ అంతమంది జనాలు ఉండరు. ఎందుకు వైకుంఠ ఏకాదశికి అంతమంది జనాలు? నిజంగానే ఆ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే 100% ఉంది. అదేమిటి అసలు? ఆస్ట్రాలజికల్గా దానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఉత్తర దిశకి మనకి వాస్తు శాస్త్రంలో అది గృహమైనా లేకపోతే ఆలయమైనా క్షేత్రమైనా ఏదైనా సరే ఉత్తర దిశకి కారకులు ఇద్దరు ఉంటారు. ఒకరు కుబేరుడు, రెండవది బుధుడు. బుధుడికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధగ్రహం కనుక పాడైంది అనుకోండి, ఏ గ్రహం పాడైనా ఏదో రకంగా నెట్టుకొస్తాడు, కానీ బుధగ్రహం పాడైతే ఆ జాతకుడి జీవితం మొత్తం డౌన్ అయిపోతుంది. అందరూ శనిశని అనుకుంటారు, కానీ బుధుడు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు చూడండి అమ్మా, మీరు ఇప్పుడు ఉన్నారు, మాట్లాడడం సరిగ్గా రాదు, ఎందులో రాణిస్తాడు చెప్పండి మనిషి? కొంచెం కష్టమే కదా. ఎందులోనైనా రాణించడం కష్టం. రాజకీయాల్లో మాట్లాడాలి, ఎక్స్ప్రెసివ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందులో ఈ రోజుల్లో చదువున్నా లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ మన వొకాబులరీకి ఎక్కువ ఇంపార్టెన్స్. అంతదాకా ఎందుకమ్మా, ఒక వివాహం చేస్తే అబ్బాయి మాట్లాడడానికి వదిలేసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, అవునా కదా? ఫస్ట్ మీట్ లో కూడా గురుగారు మాటను బట్టే మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, అబ్బాయిలైనా అమ్మాయిలైనా తీసుకుంటాం కదా. సో ఆ వాక్కారకుడు బుధుడు. వాక్కారకుడు బుధుడు, ఉత్తరానికి అధిపతి బుధుడు, ఉత్తర దిశకి. ఓకే, అలాగే వాక్కుతో పాటు ఎస్టిమేషన్ కూడా చాలా అవసరం. ఒక అంచనా వేయడం అనేది రాకపోతే అతను ఎందులోని రాణించలేడు. నాలెడ్జ్ ని అప్లై చేయడానికి బుధుడు కారకుడు. ఓకే, ఫ్రెండ్షిప్ కి బుధుడు కారకుడు. ఒక ఫ్రెండ్ గా మనం లౌక్యం కావాలంటుంటాం చూసారా, అబ్బాయి ఇతను బాగా మేనేజ్ చేయగలుగుతాడండి, బుధుడు బాగుంటేనే మేనేజ్ చేయగలుగుతాడు. అలాగే అన్నిటికంటే అప్పులకి పూర్వజన్మ కర్మకి బుధుడు కారకుడు. పూర్వజన్మ కర్మ ఎవరు రూల్ చేస్తారంటే బుధుడు. ఎవరి జన్మజాతకంలో అయినా బుధగ్రహం పాడైంది అనుకోండి, వాళ్ళకి ఎక్కువ అప్పులు అయిపోతాయి. ఎందుకంటే మిస్కాలిక్యులేషన్. అసలు ఎంత శాలరీ వస్తుంది? 1,00,000 శాలరీ వస్తుంది అనుకోండి, 1,00,000కి తగ్గట్టుగా ఖర్చు పెట్టడు, 1,50,000 ఖర్చు పెడతాడు. మరి 50,000 ఎవరు తీసుకురావాలి? అప్పు చేస్తాడు, మళ్ళీ ఇంకొక అప్పు మీద అప్పు, అంటే మిస్కాలిక్యులేషన్ జరుగుతుంది. అందుకని ఆ బుధగ్రహ సంబంధించిన దోషాలు పోవాలన్నా, కుబేరుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా, ఉత్తరానికి కుబేరుడికి అధిపతి కుబేరుడు అయిన బుధుడు కాబట్టి వీళ్ళ అనుగ్రహం కలగడం కోసం ఉత్తర ద్వారంలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తామో వాళ్ళతో పాటు వీళ్ళ యొక్క అనుగ్రహం కూడా కలుగుతాదని ఉత్తర ద్వారానికి అంత గొప్ప ఇది వైకుంఠ ఏకాదశి నాడు. ఓకే, కానీ ఇదే రోజుకి ఎందుకంటే ఈ ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత? ఎందుకు వాళ్ళని దర్శించుకుంటే మనకి సత్ఫలితాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అమ్మ, బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కరు అధిష్టాన దేవతలు ఉంటారు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్లస్ ఈశ్వరుడు. చంద్రగ్రహం ఉంది, రాజరాజేశ్వరి అమ్మవారు. కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గురువుకి బృహస్పతి ప్లస్ అదేవిధంగా దత్తాత్రేయుడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. అలాగే బుధగ్రహానికి విష్ణుమూర్తి. అదేవిధంగా ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, నార్మల్ ఏకాదశికి కూడా ఏం చేస్తాం మనం? ఏకాదశి అనగానే ముఖ్యంగా చెప్పేది శాస్త్రంలో ఉపవాస దీక్ష. ఖచ్చితంగా ఉపవాసానికి 2-3 అర్థాలు చెప్తారు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్తుంటారు. కానీ ఎంత కాదన్నా మనం 8 యామములు ఖచ్చితంగా, మీకు గనక ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఎటువంటి ఆహారం తీసుకోవద్దని చెప్పింది. 8 యామములు అంటే, యామము అంటే 3 గంటలు. 8 × 3 24, 8 3 24. 24 అవర్స్ మనం ఏమీ తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉంటే. ఆరోగ్యంగా లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, స్త్రీలకి సంబంధం లేదు, చదువుకునే పిల్లలకి సంబంధం లేదు. ఏమి అంటే గురుగారు? నాట్ ఈవెన్ వాటర్. నిర్జల ఉపవాసం వేరు, నిర్జల ఉపవాసం చేయగలిగితే ఇంకా గొప్పది. కానీ ఉండలేని అనుకునేవాడు నీళ్ళు తాగాలి, మళ్ళీ ప్రాణానికి రావచ్చు కదా. కాబట్టి అట్లా ఏం కాదు, ఏమీ తినకుండా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంటి పదార్థాలు, గట్టి పదార్థాలు. ఎందుకంటే సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ఇది జపాన్ లో ఒక అతను రీసెర్చ్ చేస్తే దాని మీద నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకి. ఖచ్చితంగా మీకు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. బికాస్ ఆఫ్ ఆ రోజు రవిచంద్రులు ఇద్దరు కూడా 3/11 యాక్సెస్ లో ఉంటారు, 5/11 యాక్సెస్ లో ఉంటారు. 5 and 11 అంటే ఏంటి? ఆస్ట్రాలజికల్ పరంగా ఇమ్యూనిటీ పవర్.
మీకు ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఉంటుందో మీరు ఎలాంటి రోగాన్నైనా మీరు తగ్గించుకోగలుగుతారు. ఇప్పుడు టాబ్లెట్ ఎక్కువ పనిచేస్తుందా, ఇమ్యూనిటీ ఎక్కువ పనిచేస్తుందా అంటే మెడికల్ చదివిన ఎవరైనా సరే ఏం చెప్తారు, ఇమ్యూనిటీ వల్లే తగ్గుతుందండి, టాబ్లెట్స్ ఓన్లీ జస్ట్ ఆ టాబ్లెట్ కూడా ఇమ్యూనిటీ పెంచడం కోసమే కదా, పెంచడం కోసమే కానీ ఈ టాబ్లెట్ డైరెక్ట్ గా పనిచేయదనే చెప్తారు. అందుకని ఏకాదశి నాడు మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం భగవంతుడి కోసం ఉన్నందుకు ఆ యొక్క ఫలితాన్ని తీసుకొని మనకి పుణ్యాన్ని ఇస్తాడు విష్ణుమూర్తి. అందులో ముక్కోటి ఏకాదశి నాడు మరింత ఎక్కువగా ఉంటుంది. అది ఎలాంటిది, కేవలం ఆరోగ్యం మీదే కాకుండా మీ పూర్వజన్మ కర్మల్ని దగ్ధం చేస్తుంది ముక్కోటి ఏకాదశి. అందుకని అంత ఎగబడి మరి వెళ్తుంటాం మనం. అయితే అందులో మరింత ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఆ రోజు గనక ముఖ్యంగా పెసలు దానంగా ఇచ్చినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. పెసలు దానంగా ఇవ్వడము, గోవులకి గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు అండ్ లలిత సహస్రనామాలు రెండు కంటిన్యూస్ గా పారాయణం చేయడము. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి చిన్న చిన్న బుక్స్ ఉంటాయి, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, వాటిని పంచిపెట్టడం. టెంపుల్స్ లో కొంతమంది పంచిపెడుతుంటారు చూడండి, ఎందుకంటే బుధగ్రహ సంబంధించిన దోషం పోవడానికి. ఇంకొంతమంది అయితే రెండిటికి అంటే సమాజ శ్రేయస్కి ప్లస్ భక్తి ముక్తి రెండు అని ఏం చేస్తుంటారంటే చెట్లను నాటుతారు. ముక్కోట ఏకాదశి నాడు యాక్చువల్గా చెట్టు నాటితే ఇంకా మంచిది, మొక్కలు నాటితే. ఎందుకంటే బుధకారకత్వం కదమ్మా, బుధకారకత్వం సంబంధించింది. నువ్వు ప్రకృతికి ఏం చేస్తున్నావు, బుధుడు చెట్లకు కారకుడు, మొక్కలకు కారకుడు, ప్రాణవాయువు వీటికి కారకుడు, అందుకని అట్లా చేయాలి. గురుగారు అదే రోజు దర్శనం కావాలని అటు తిరుపతి కానీ అసలు మామూలుగా ఉండదు ఆ రోజు. ఒకవేళ ఆ రోజు మిస్ అయిపోతే వేరే రోజు దర్శనం చేసుకున్నా అంతటి ఫలితం ఇవ్వదంటారా? అంటే ఒకటమ్మా, మీకు భక్తి ప్రధానం. ఎప్పుడైనా మీరు ఆ రోజే దర్శనం చేసుకున్నారు కానీ మీ మైండ్ ఎక్కడో ఉంది, ఏం ఫలితం ఉండదు. మరి మీ మైండ్ కనుక అక్కడే ఉండే భగవంతుడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నది విగ్రహం కాదు, స్వామివారు ఉన్నారనేటువంటి భావనలో చేస్తే ఎప్పుడైనా మీకు ఫలితమే. కాకపోతే ఎంతైనా సరే ఆ రోజు కంటే ఒక ప్రత్యేకత ఉంటుందిగా. సూర్యచంద్రులు, ఆ తిథి, ఆ వారము, ఆ నక్షత్రము, అదేవిధంగా ఆ యొక్క ఎనర్జీ సేమ్ టైంలో రాదు కదా. కరెక్ట్. సో చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా దాన్ని వినియోగించుకోగలిగితే పూర్వజన్మ కర్మ తొలగుతుంది. అనవసరమైనటువంటి కర్మల నుంచి మనం ఖచ్చితంగా బయటపడగలుగుతాం. ఆ మహావిష్ణువు ఆ మహామాయను తొలగిస్తాడు మనకి. గురుగారు ఆ ఆలయంలో ఉన్నంతసేపు మనం పఠించుకోవాల్సిన మంత్రం ఏదైనా ఉందా? ఇంకొకరిని తోసుకొని ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ఇల్లు అనుకొని వచ్చేద్దామా అని కాదు కదా గురుగారు. మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే చెప్తానండి గురుగారు, నువ్వు నీ ముందున్న వ్యక్తి భక్తుడే, నీ వెనుకున్న వ్యక్తి భక్తుడే. మరే భగవంతుడిని ఏమన్నా ఒప్పుకోడు కానీ, అంటే ఏమి పట్టించుకోడు కానీ, భక్తుడిని కొంచెం మీరు ఏదైనా చేస్తే రావాల్సిన పుణ్యం పక్క పెడితే పాపం వస్తుంది ఇంకా. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆవిడ ఉంది, ఆవిడని ఏదైనా పట్టించుకోదు ఆవిడ, కానీ వాళ్ళ పిల్లల్ని అంటే మరి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కోడి కూడా ఊరుకోదు, కోడి పిల్లల్ని ఏమంటే అది వచ్చి కలిసి. అట్లా ఏంటంటే అందరూ కూడా మీరు అన్నట్టుగా సమయం ఎక్కడ పాటించాలంటే చక్కగా ఎవరిని తోయకుండా, కోప్పడకుండా. కొంతమంది గొడవలు పెట్టుకుంటారు అక్కడికి వెళ్ళి, లైన్లో గొడవలు, కేకలు, అరుపులు, దూరుకొని వెళ్ళిపోవడము. అని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు గమనిస్తున్నారు, ఏ ప్రాంతానికి వెళ్తున్నావు అనేటువంటి భావన ఫస్ట్ మీరు చేయాలి. ఆలోచన చేసి వెళ్ళినట్లయితే మీరు ఎంత ప్రశాంతంగా వెళ్తే అంత ఫలితం ఉంటుంది. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అంటారు గురుగారు, మనం ఈ రోజు గుళ్ళో ఇప్పుడు ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనం కోసం వెయిట్ చేస్తున్నామంటే ఆయన గురించి ఆలోచించే టైం మనకు దేవుడు లక్కీగా భావించాలి. ఇంకా అంటే ఎంతసేపు అక్కడ మనం నామస్మరణ చేస్తూ ఉంటాం. చాలా మంది, నేను తిరుపతి వెళ్ళేటప్పుడు నేను నార్మల్ లైన్లో వెళ్ళిపోతుంటా. అరే మీకు చాలా మంది పరిచయాలు ఉంటాయి, ఒక ఫోన్ కాల్ పెడితే వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు కదా అంటే, కాదండి ఎక్కువసేపు మనం ఇందులో ఉండి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటాం కదా, అది చాలా మంచిది. మనం ఏముంది ఏదో పలుకుబడి ఉపయోగించి అరగంటలో వెళ్ళి రావచ్చు, కానీ దానికంటే చాలా పుణ్యాన్ని ఇస్తుందని చెప్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు నన్ను గుర్తుపెట్టి మాట్లాడినప్పుడు అదే ప్రధానం కదా. అవునమ్మా. సో మేము తప్పకుండా చేయాల్సిన విషయం ఏంటి అని అడిగితే లాస్ట్ లో మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తానమ్మా, ఎప్పుడు కూడా ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వచ్చిందని ఆ రోజుకి ఆ రోజు ఏదో వెళ్ళిపోవడం అన్నట్టు కాకుండా, ఎప్పుడు కూడా నిజమైన భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఒక బర్త్డే వస్తుంది అనుకోండి పిల్లవాడిది, తల్లి తండ్రి ఏం చేస్తారు, ముందు నుంచి ప్లాన్స్ చేసుకుంటుంటారు. లేదు వాడికి ఆ రోజు ఈ డ్రెస్ కొనివ్వాలి, వాడికి ఆ రోజు ఇది స్వీట్ తినిపించాలని. అట్లాగే భగవంతుడి విషయంలో కూడా ఆ రకంగా ఆలోచిస్తూ ఇందాక ఈ తోపులాట్లు ఇవేమీ లేకుండా చక్కగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను, నాకెంత భాగ్యం అనుకొని అక్కడ కాసేపు కూర్చొని, అంత ప్లేసెస్ ఉండవు యాక్చువల్గా ముక్కోటి ఏకాదశి రోజు టెంపుల్లో. ఎప్పుడైనా సరే కనీసం భగవత్ నామస్మరణ చేయగలిగితే
ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా లైన్లో ఇంతసేపు నిలబడాలనుకుంటారు చూసారా, Hmm. నిలబడితూ మీరు కనుక నామస్మరణ చేసి అక్కడ వెయిట్ చేస్తూ మీ యొక్క శరీరం కనుక ఆ రకంగా ఉపయోగపడగలిగితే మీ శారీరకంగా చేసినటువంటి పాపాలు తొలగుతాయని చెప్తుంది శాస్త్రం. చాలా సంతోషం గురుగారు. Yeah. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.